దేవునికి స్తోత్రములు చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. సో అయితే మనం చాలాసార్లు మరి ఎవరైనా ఒక మాట చెప్తే ఆ మాటను బట్టి మనసు నొచ్చుకుంటుంది. ఒక్కొక్కరు గద్దించినప్పుడు వాడు మంచిగా చెప్పాడని మనం అర్థం చేసుకోలేం, కానీ ఆ మాటను బట్టి మన మనసు గాయపరచబడి ఇక అతని మీద మొహం మనం ఇలా పెట్టుకుంటూ ఉంటాం. ఒక్కొక్కడు గద్దించాడంటే నా అలాంటి వాడు అదేదో కొట్టడానికి వచ్చినట్టు తిట్టడానికి వచ్చినట్టుగా ఉంటుంది. కానీ ఎందుకు గద్దిస్తున్నాం అనేది దాన్ని అర్థం చేసుకుంటే, ఎందుకు మనల్ని ఈ విధంగా అంటున్నారని మనము జ్ఞాపకానికి తెచ్చుకుంటే, మనం చేసిన తప్పు ఏంటో మనం నెతుక్కుంటే కనుక ఇంకా తప్పు చేయము, ఎదుటివాడు మనల్ని గద్దించే అవకాశం మనకు ఉండదు. ఎదుటివాడు కూడా ఆ పనిని చూసినప్పుడు ఇంకా గద్దించాల్సిన అవసరం లేదని సంతోషంగా ఉంటాడు కదా. కానీ మనం గద్దించే గద్దింపు ఎదుటివానికి బాధ కలగవచ్చు, కానీ దేవుడు గద్దించే గద్దింపు ఎలాగుంటుందంటే చాలా సంతోషంగా, అంటే ఆయన గద్దించే గద్దింపు ఎదుటివానికి మనస్సుకు తట్టేటట్లుగా ఉంటుంది. ఆయన చాలా సున్నితంగా మనుషుల్ని గద్దిస్తాడు. ఆయన గద్దించిన గద్దింపుకి ఎవడైతే లోబడతాడో ఆ లోబడిన ప్రతి వాని జీవితంలో ఆశీర్వాదాల వెలువ కుమ్మరించబడుతూ ఉంటుంది. నిజంగా దేవుడు మనల్ని ఎప్పుడన్నా అలా గద్దించాడా? నా కుమారి, నా కుమారుడా, నీ జీవితాన్ని మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, చక్కగా జీవించు, నా సన్నిధానానికి వచ్చి నన్ను మహిమపరచు, నీ జీవితంలో నేను ఆశీర్వాదాల జల్లులు కుమ్మరిస్తానని దేవుడు చెప్పినప్పుడు ఎంతమందిగా మనము ఆయన సుఖమెత్తనైన ఆ గద్దింపుని మనం స్వీకరించాం. మనం స్వీకరిస్తే మన జీవితంలో ఆశీర్వాదము, స్వీకరించకపోతే ఆ జీవితంలో ఎప్పుడు కూడా నరకము, విషాదము, పాపము అలుముకుంటుంది. అలా గద్దించిన మనుషులు భూమి మీద వర్ధిల్లారు. దేవునికి స్తోత్రం. ఆ గద్దింపుని స్వీకరించి దేవుడికి లోబడిన వారి జీవితాలు ఈ భూమి మీద వర్ధిల్లాయి. ఆది కాలంలో అబ్రహాము అనే ఒక మనుషుడు ఉన్నాడు. ఈ మనుషుడికి చాలా సంవత్సరాలైంది కానీ పిల్లలు లేరు. కనాను దేశంలో అబ్రహాము చేర్చబడి 10 సంవత్సరాలు అక్కడ కాపురం ఉన్న తర్వాత అతని భార్య శారా అంటుంది, మరి మనకి పిల్లలు లేరు, చాలా బాధపడుతున్నాము, పిల్లలుంటే ఎంత సంతోషము, అయితే నీకు నాకు కలిపి ఒక కుమారుడు కావాలి కాబట్టి, ఒక పిల్లలు కావాలి కాబట్టి నా దాసి మరి హగార్ అనే ఈ ఐగుప్తీయుల దగ్గరికి పోయి నువ్వు ఆమె ద్వారా సంతానాన్ని కానీ నీకు నాకు సంతానం ఉండేటట్లుగా మరి ఆమెతో ఉండమని అబ్రహాముతో శారా చెప్పినప్పుడు అబ్రహాము తన భార్య శారా మాట విని హగారు దగ్గరికి పోయి ఆమెను భార్యగా అంగీకరించాడు. విషయం ఏంటంటే శారా అబ్రహాము దగ్గరికి హగారును పంపించింది. నాకు ఒక సంతానం కావాలి, మరి నీ ద్వారా నాకు ఒక కుమారుల్ని కలగజేయి అని ఎంతో ఆడదైతే కన్నా సిగ్గుపడి తన భర్త దగ్గరికి పరాయి ఆడదాన్ని పంపిస్తుందంటే ఎంత సచ్చి, ఎంత తన బ్రతుకు చెడి పంపిస్తుందో ఆలోచించి ఆమె వెళ్ళాలి. కానీ ఆమె వెళ్ళిన తర్వాత అబవతి గర్భము ధరించింది. ఈ హగారు గర్భము ధరించిన తర్వాత ఇక తన యజమానురాలైనటువంటి శారాను చూసిన ప్రతిసారి కూడా ఆ శార మీద హెచ్చుగా తను హెచ్చించుకుంటూ ఆమెను చాలా చిన్న చూపు చూస్తూ ఉందట. తన యజమానురాలంటే ఇంకా గౌరవం లేదు, మర్యాద లేదు. ఇంకా తన యజమానురాలని చిన్నగా చూస్తుంది. నేను గర్భవతి నాయను, నేను పిల్లల్ని కనబోతున్నాను, నువ్వు గొడ్రాలివి, నువ్వెందుకు పనికిరానిదానివి, ఇక నీ భర్త నా భర్త అయ్యాడు కాబట్టి నాకు సంతానం కలగబోతుందని ఆమె గర్వముతో తన యజమానురాలిని తన చూపులతో, తన చేతలతో, తన మాటలతో వేధిస్తున్నప్పుడు శారా మనసులో బాధ పుట్టి అబ్రహాం తొట్టింది. అబ్రహామా, నా యజమానుడా, మరి ఈమె చేసే పనులను నువ్వు జ్ఞాపం చేసుకో,
నేను ఇంత నీచంగా చూస్తుంది, ఇంత నీచాతి నీచంగా మాట్లాడుతుంది. పిల్లలు కావాలని ఆమెనే నేను నీకు ఇచ్చాను, నా దాసిని నీకు భార్యగా ఇచ్చాను. అయితే ఆమె గర్భవతి అయిన కాడ నుంచి ఈనాటి వరకు కూడా చాలా నీచంగా నన్ను చూస్తుందయ్యా అని అంటే, అబ్రహాము మరి మొదటి భార్య మాట వింటాడు కదా, ప్రధానమైన భార్య ఆమె కదా. ఇదిగో ఈ దాసిని ఎదురుగా ఉంది, నీకు ఇష్టం వచ్చినట్లు చేయమని శారాకి ఆ దాసిని అప్పచెప్పాడు. తిరిగి ఇంకా శారా హగార్ మీద ఉన్న కోపానంతా చూపిస్తుంది. ఇక సరిగ్గా తొడకపోతే నువ్వు సరిగ్గా తొడవట్లేదు, నువ్వు చేసే పనులు ఇలా నేను చీపురు గట్ల వేయటం, కొరలు సరిగ్గా తోమకపోయినా కానీ నువ్వు సరిగ్గా తోమట్లేదని దూరంగా గట్టేయటం, అవి ఏమి పని చేసినప్పటికీ కూడా తప్పుపడుతుంది, ఏం పని చేసినప్పటికీ కూడా ఆమె విరుచుకుపడుతుంది, ఆమె మీద కోపం పడుతుంది, శారా వేధిస్తుంది. ఇక ఇలా పని కాదని ఒక రోజున ఈ హగారు ఆ గర్భవతికి ఉన్న ఈ సమయంలో ఆమె పారిపోతుందంట. దేవునికి స్తోత్రం. ఎంతగా శారా హగారుని ఇబ్బంది పెడితే హగారు ఆ ప్రాంతం నుంచి పారిపోయిందో ఆలోచించండి. ఆమెకి ఇవ్వబడిన స్థానం ఏమిటి? ఒక దాసి స్థానము. దాసి ఏ విధంగా జీవించాలో ఆ విధంగానే జీవించాలి, లోబడి జీవించాలి. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అట్లా 16వ అధ్యాయము ఆదికాండము, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గల యొద్ద అనగా ఆమెను కనుకొని, శారాయి దాసి అయిన హగారు, ఎక్కడికి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోవుచున్నాను అన్నది. దేవునికి స్తోత్రం. దూత ఈమె పారిపోతున్నప్పుడు అరణ్య ప్రాంతాల్లో హగారుని కనుగొంది. ఎవరు? పరిశుద్ధమైన దేవుని దూత కనుగొంది. అంటే కారణము లేకుండా ఒక దూత ఒక మనిషి దగ్గరికి రాదు కదా. కారణాన్ని బట్టే ఒక మనిషి దగ్గరికి, ఒక స్త్రీ దగ్గరికి వచ్చి ఆమెను కనుగొని, శారా దాసి అయిన హగారు, ఎక్కడికి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగింది. శారా దాసివి నీవు, శారా దగ్గర దాసోహము చేసే ఒక దాసురాలువు, నువ్వు ఎక్కడికి వచ్చావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడిగితే ఈమెనే మాట చూడండి, ఇది నా యజమానురాలైన శారా యొద్ద నుండి నేను పారిపోతున్నాను అని. పారిపోతున్నావులే, పారిపో అని దేవదూత అనలేదు. దేవదూత చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నువ్వు పారిపోకుండా తిరిగి నీ యజమానురాల దగ్గరికి పోయి నీవు అణిగి మణిగి ఆమె చెప్పు జాతల్లో ఉండమని దాసికి దేవదూత బోధించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? ఆవిడ నన్ను ఎంత ఇబ్బంది పెడుతుంది, నేను అసలు ఉండను, నేను వెళ్ళిపోతాను, నేను బ్రతకను, నేను ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు దాసోహం చేయాలి, గర్భవతిగా ఉన్నాను, నాకు కుమారుడు కలగబోతున్నాడు, ఆ కుమారుడు ద్వారా నేను ఇంకా నా కుటుంబాన్ని హెచ్చించుకుంటాను, నేను బలపడతాను, నా కుమారుడితో నేను జీవిస్తాను అని అందండి. అనలేదు. చెప్పిన వెంటనే దేవుడికి లోపడటానికి ఇష్టపడ్డది. యజమానురాలైనటువంటి శారా దగ్గర అణిగి మణిగి చెప్పు జాతల్లో ఉండమని దేవదూత హగారుకి బోధించింది. ఈ రోజుల్లో చాలా సర్వసాధారణం అయిపోయిన కుటుంబాల్లో అత్త కోడల మధ్యన ఏదన్నా వివాదం వచ్చినప్పుడు, అత్తగారికి కోడలకి పడినప్పుడు, అత్తగారు ఏదన్నా చిన్న మాట అంటే, లేకపోతే కోడలు ఏదైనా చిన్న మాట అంటే ఒకరికొకరు దెబ్బలు అడిగిని ఆ కుటుంబాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన కోడలు ఎంతోమంది. ఎందుకు చెబుతున్నారనే ఆలోచనే లేదు. నా జీవితానికి అర్థం ఏమిటో, నా జీవితానికి పరమార్థం ఏమిటో, దేవుడు ఈ కుటుంబంలో నన్ను ఎందుకు నింపాడో, ఈ బిడ్డల మధ్యన ఎందుకు ఈ కుటుంబంలోకి నడిపించాడో, ఒక కోడలుగా, ఒక అత్తగారుగా ఎందుకు ఈ బిడ్డలు నాకు అప్పచెప్పారు అనే ఆలోచన ఎవ్వరికీ లేదండి. ఒకరికొకరు కొట్టుకోవటం, తిట్టుకోవటం, నేను ఎందుకు ఉండాలంటే నేను ఎందుకు ఉండాలి. ఇక అత్తగారు కోడల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. నా మాట వినవా, నువ్వు అన్నం ఇలాగుండవు అలాగుండవని ఆమె కొండలు గట్టేస్తుంది. కోడలేమో మీ అమ్మ ఇలాగా ఉందా అలాగ ఉందని కొడుకు దగ్గర సాడీలు చెప్తే కొడుకెళ్ళి తల్లి మీద దెబ్బలాడతాడు. ఇక కుటుంబంలో అనేకమైన తగాదాలు, గొడవలు విచ్ఛిన్నమైపోయి కుటుంబం సర్వనాశనానికి పోతుంది.
దేవుడు ఏదైనా ఒక కుటుంబంలోనికి మనిషిని పంపించాలంటే ఒక అర్థం ఉంది. దాని ద్వారా ఏదో దేవుడు చెయ్యాలనుకుంటున్నాడు. దేవుడు పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడిగా నిన్ను తయారు చేసి ఒక కుటుంబంలో నింపాడు. ఒక కోడలుగా, లేకపోతే ఒక అల్లుడుగా నింపాడు, ఒక అత్తగారుగా నింపాడు. ఎందుకంటే నీ ద్వారా దేవుడు ఆ కుటుంబంలో ఏదో ఒక అద్భుతాన్ని చేయాలనుకుంటున్నాడు. కాబట్టి అది జరిగే కాలం వచ్చేసరికి నువ్వేం చేస్తున్నావంటే ఆ అత్తగారు లేకపోతే కోడలను వదిలేటి పారిపోతూ ఉన్నావు. ఆ పారిపోయినటువంటి వారు ఏం చేస్తున్నారు? ఇంక అక్కడి నుంచి ఆ కుటుంబాన్ని అల్లరిపాలు చేస్తున్నారు. కోర్టులు, పోలీస్ స్టేషన్లు, ఇక ఇంట్లో ఉన్నట్టు వారందరి మీద కేసులు, వారందరినీ స్టేషన్కి ఎడవడం, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళటం, కొట్టించడం, లేకపోతే వారందరినీ కోర్టుకి ఇచ్చిన తర్వాత వారి మీద కేసులపైన కేసులు వేయటం. వారి జీవితాలన్నీ కూడా అదే విధంగా ముగిసిపోతున్నాయి. 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కోర్టులు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం, డబ్బులన్నీ నాశనం చేయటం, వారికి వీరికి ఆ డబ్బు ఇచ్చి వారంతా నాశనం అయిపోవటం, వారి ఆర్థిక స్థితులన్నీ కూడా పూర్తిగా నాశనానికి వెళ్ళిపోవటం, ఒక పగ ప్రతీకారంతో వారు జీవిస్తున్నారు తప్ప కానీ దేవుడు ఈ కుటుంబంలో నన్ను ఎందుకు పంపించాడని ఆలోచన తత్వాలు వారిలో లేనే లేవు. ముఖ్యంగా క్రైస్తవ బిడ్డలంటే వారు ప్రతి ఒక్కరి కుటుంబంలో తన అత్తమామల దగ్గర, లేకపోతే భర్త దగ్గర, ఇరుగు పొరుగు వారి దగ్గర మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే నెమ్మది కలిగి ఉండాలి. ఏం జరగబోతుందో ముందు దేవుడు నా కోసం దాచిపెట్టాడని ఆలోచన కలిగి ఉండాలి. ఆమె ఏమన్నదండి దేవదూత, ఇదిగో హగారు తిరిగి వెళ్ళి నీ యజమానురాల దగ్గర అణిగి మణిగి ఉండమన్నది. అణిగి మణిగి ఉండాలి. ఇక నువ్వు నోరెత్తడానికి లేదు, నోరెత్తి దూరుకున్న సుమా అని చాలా సింపుల్గా, స్మూత్గా, చాలా చాలా నెమ్మదిగా ఆమెను దేవదూత గద్దించింది. చాలామంది అలా చెప్తారు కదా, కుటుంబాల్లో గొడవలు పెట్టుకుంటున్నప్పుడు, ఎందుకమ్మా మీ అత్తగారితో గొడవ పెట్టుకుంటా, ఎందుకమ్మా మీ ఆయనతో ఆత్మను గొడవ పెట్టుకుంటావు, ఇంత అల్లరి అవసరం ఉంటావా? ముందు చాలా జీవితం ఉంది. వాళ్ళు ఎంతకాలం బ్రతుకుతారమ్మా? కొద్ది దినాలు బ్రతుకుతారు. వాళ్ళ బ్రతికిన దినాలు కొద్ది దినాలు, వాళ్ళని చక్కగా చూసుకో, వాళ్ళతో చక్కగా ఉండు, సరదాగా ఉండు అంటే అన్నారులే పెద్ద ఆవిడి అని కోడలతో చెప్పొచ్చు. ఎందుకమ్మా నీ కూతురు లాంటిదే కదా, నీ కోడలు ఇంటికి వచ్చింది, చక్కగా బ్రతకని, అమ్మని చేసి పెట్టమని అడుగు, చేసి పెడుతుంది, శుభ్రంగా తిను, ఉండు అని అత్తగారితో చెప్పడం చాలా సింపుల్గా. చాలామంది సునాయాసంగా గద్దించినప్పుడు ఆ గద్దింపును మనం తీసుకుని మన ఆలోచన ఏదైతుందో అది మార్చుకుంటున్నామా లేదా, లేకపోతే దేవుడు ఏ మనిషి చేతతే గద్దించాడో ఆ గద్దింపును పక్కన పెట్టి కుటుంబాల్లో వివాదాలు తెచ్చుకుంటున్నామా? చాలా కుటుంబాలు ఎలాగ నాశనం అయిపోతున్నాయండి. అధికారం కావాలి, అత్తగారికైతే అధికారం కావాలి, కోడలకైతే ఇంటి మీద అంతం కూడా ఆధిపత్యం కావాలి. కోడలు చెప్పింది అత్తగారు విందు, అత్తగారు చెప్పింది కోడలు విందు. ఎందుకంటే అత్తగారు పిసినార్తనం చేయొచ్చు, ఇదే తినాలి, ఇదే త్రాగాలి, నేను చెప్పిందే చేయాలి. అత్తగారు తాగిన పట్టుకెళ్ళిన గ్లాసు ఏదైతే ఉందో కోడలు కడగాలి. ఎందుకు కడగదు, నా బట్టలు ఎందుకు ఉతకదు అని అత్తగారు అంటుంది. కానీ కోడలు ఏమంటే నీ బట్టలు నేను ఎందుకు ఉతకాలి, నీ గ్లాసు నేను ఎందుకు కడగాలి, నీకు అన్నం ఎందుకు పెట్టాలని కోడలు అంటూ ఉంటుంది. ఎక్కడండి నైతిక విలువలు కుటుంబాలు ఎక్కడున్నాయి? దేవుని మాటకు విలువ ఉందా? విలువ లేదు. నేనును నా ఇంటి వారును యెహోవాను స్తుతిస్తావట. నేనును నా ఇంటి వారు, నేను అంటే నేను ఒక్కనేనా? నా ఇంటి వారు ఎవరు? నా ఇంటి వారు ఎవరు? నా భార్య, నా పిల్లలు, నా తల్లి, నా తండ్రి, నా తమ్ముడు, నా అక్క, నా చెల్లి, అందరూ కలిపి యెహోవా నామమును స్తుతిస్తాం. నా గొడ్ల సావిళ్ళలో గొడ్లు ఉన్నాను లేకపోయినాను, ఒలివ చెట్లు ఉన్నాను లేకపోయినాను, ద్రాక్ష చెట్లు ఉన్నాను లేకపోయినాను, నేను నా ఇంటి వరకు యెహోవాను స్తుతిస్తాం. మాకు స్తుతించడం ముఖ్యం. మేమందరం సమిష్టి గల కుటుంబంగా ఉండటం మాకు ముఖ్యం. ఈ రోజుల్లో అటువంటి భేదభావాలు ఎక్కువైపోయినాయి. ఇటువంటి సమిష్టి కుటుంబాలు ఎక్కడ లేవంటే భేదభావాలు ఎక్కువైపోయినాయి, అధికారము ఆధిపత్యము ఎక్కువైపోయాయి. ఆ రోజున ఆ చెప్పిన మాట దేవదూత ఏ విధంగా చెప్పిందంటే, నీవు వెళ్ళి నీ యజమానురాల దగ్గర అణిగి మణిగి ఉండు అన్నాడు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, నేను ఎందుకు పోవాలి? ఆ శారా అనే ఆమె చాలా నన్ను ఇబ్బంది పెడుతుంది, ఆ శారా నన్ను చాలా బాధ పెడుతుంది. చీపురేడు తుడిస్తే నువ్వు సరిగ్గా తోడలేదని చీపురు గట్ల గట్టేస్తుంది, అన్నం పెట్టే టైంలో అన్నం అంతా గట్టేస్తుంది, మరి రకరకాలుగా నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది, బట్టలు ఉతికే సమయంలో ఇబ్బంది పెడుతుంది, మరి చాలా అదోరకమైన వేదన కలిగి నేను ఉన్నాను, నేను ఎందుకు పోవాలని దేవదూతను ప్రశ్నించలేదు. కానీ అక్కడి నుంచి హగారు తిరిగి
ప్రయాణము శారా దగ్గరికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి తిరిగి ముఖం ఎక్కడ పెట్టింది? శారా నివసించే ప్రాంతానికి వెళ్ళి శారాతో తిరిగి కలుసుకునింది. బహుశా శారా దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా బాగా తిట్టుండొచ్చు. ఎక్కడికి పోయేవే, ఎందుకు పోయేవే, నీకు పని ఏంటి, బుద్ధి లేదా, సిగ్గు లేదా, తింటున్నావు కదా, తాగుతున్నావు కదా, పారిపోతావు ఇంట్లోంచి, ఏం పట్టుకెళ్ళావు, ఎందుకు వచ్చావు తిరిగి మళ్ళీ అని శారా ఆమెను తిట్టుండొచ్చు కదండి. తిట్టుండొచ్చు. తిడితే తిట్టారులే అనుకోలేదా? మన క్రైస్తవులు ఎలాగ ఉండాలి? తిడితే తిట్టారులే అంటే అన్నారులే, ఇది దేవుని చిత్తం కాబోలు, దేవుడు ఇలాగే తిట్టమన్నాడు కాబోలు అని మనం సరిపెట్టుకున్న రోజున మన జీవితాలు ఆశీర్వాదకరంగా కట్టబడతాయి. ఒకప్పుడు దావీదు మహారాజు తన కొడుకు చేత తరంబడుతూ తన సైనికులతో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ పక్కనే ఒక వ్యక్తి వచ్చి రాజును తిడుతున్నాడు, రాళ్ళు విసిరి అతని మీద కొడుతున్నాడు, అతన్ని దుర్భాషలు ఆడుతున్నాడు. చీపో కుక్క, చీపో కుక్క అని అతన్ని తిడుతూ, దుర్భాషలు ఆడుతూ, బూతులు తిడుతూ, అనేక మంది చేత రాళ్ళు విసిరింపజేస్తూ, అతను కూడా రాళ్ళు విసురుతూ తిడుతుంటే దావీదుతో వెళ్ళేటువంటి వ్యక్తులు, ఆ సైనికులు అన్నారు, నా ఏలినవాడ ఒక్క మాట సెలవి, మాట మాత్రం సెలవి, అతన్ని చేరబోయి అతని తలకాయ తీసుకొచ్చి నీ ఎదురుగా పెడతామంటే దావీదు అన్న ఒకే ఒక మాట, మీకు అతనికి ఏం పొందికయ్యా, మీకు నాకు అతనికి ఏం పొందిక? దేవుడు ఈ రోజున దావీదును తిట్టమని అతనికి ఆజ్ఞాపించాడు కాబట్టి దేవుని చిత్త ప్రకారం నన్ను తిడుతూ ఉన్నాడు. తిట్టుకుంటే తిట్టుకునేవ్వండి అయ్యా, దేవుని చిత్తం నెరవేర్చబడాలి అని ఆ రోజున దావీదు నెమ్మది కలిగి తన పక్కనున్న సైనికులందరినీ కూడా సునాయాసంగా, చక్కగా, చాలా మృదువుగా వారిని గద్దించాడు. గద్దించకపోతే దావీదు ప్రయాణం అడవికి వెళ్ళేది కాదు. దావీదు నిలబడిన ఆ ప్రాంతంలోనే ఒక యుద్ధరంగంగా మారిపోయేది, కానీ దేవుని చిత్తం నెరవేర్చబడేది కాదు. దావీదు అరణ్య ప్రాంతాలకు వెళ్ళాలి, దావీదు అరణ్య ప్రాంతాల్లో శ్రమపడాలి, దావీదు అనేకమైన బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా ఆయన సవి చూడాలి, జీవితాన్ని తెలుసుకోవాలి, దేవుని యొక్క మహాకృప ఏంటో తెలుసుకోవాలి. కాబట్టి దావీదు అరణ్యానికి పోవాలి. కాబట్టి దేవుని చిత్త ప్రకారం అతను దూషించబడాలి, ద్వేషించబడాలి. ప్రియులారా, ఆలోచించిన మన జీవితాల్లో అనేక సార్లు దోషణ అనేది కలుగుతూ ఉంటుంది. ద్వేషించను పడతాం. ఇవంతా కూడా దేవుని చిత్తం అనుకున్న రోజున మన జీవితాలకు ఆశీర్వాదమే ఆశీర్వాదం. వెనక్కి తిరిగిలింది వెళ్ళే ముందుగా ఆయన ఒక్కొక్క మాట అన్నాడు. ఇదిగో ఆలోచించండి, గర్భవతిగా ఉన్న ఆమెను చూసిన దేవత ఏమంటుంది, నువ్వు ఒక కుమారుని కంటావు. మనం పుట్టే పిల్లలు ఎవరో చెప్పలేం, మనం చెప్తామండి? చెప్పలేం. ఆడపిల్ల మగపిల్ల చెప్పాలంటే స్కానింగ్ తీయించాలి. స్కానింగ్ తీయించిన తర్వాత అది చెప్పాలంటే ఆ డాక్టర్లు చెప్పరు. చెప్తే అది బయటపడితే వాళ్ళ లైసెన్స్లన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి 6 రోజుల్లో దేవుడు ఎక్కడ చూశాడు? హగారు గర్భములో ఉన్న మనుషుని చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా తల్లి గర్భమందు పిండమై ఉండగానే నీవు నన్ను ఎరుగుదువు అన్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. పిండము ఎలాగుందో, అది ఏ రూపము ధరించి ఉందో, ఆడ మగ, శ్రేష్టమైనదా శ్రేష్టము కానిదా, మంచిదా మంచిది కదా, ఏ సమయంలో ఈ పిండము బయటకు వస్తుందో, ఈ పిండము ద్వారా ఎంతమందికి మేలు జరుగుతుందో, ఎంతమందికి కీడు జరుగుతుందో, నా నామానికి మహిమ జరుగుతుందా జరగదా అనే ప్రతి విషయము కూడా క్షుణ్ణముగా ప్రభువుకు తెలుసు. నా తల్లి గర్భమందు పిండమై ఉండగానే నువ్వు నన్ను చూసావు, నన్ను గుర్తిరుగుదువు అన్నాడు. ఇప్పుడు ఆ హగారు గర్భములో ఉన్న ఆ పిండము ఏ పిండమై ఉన్నదో దేవుడికి తెలుసు కనుక నీ ఒక కుమారుని కందువు. ఆ కుమారుడు ఎవరటండి? ఇస్మాయిలు. అతను ఎదిగిన తర్వాత అందరికీ కూడా విరోధంగా ఉంటాడు, అందరూ కూడా అతనికి విరోధంగా ఉంటారు అని చెప్పి అతనిని ఆశీర్వదిస్తాను. తిరిగి వెళ్ళి నీ యజమానురాల దగ్గర ఉండమన్నప్పుడు ఆమె తిరిగి యజమానురాల దగ్గరికి వెళ్ళినప్పుడు యజమానురాలు తిట్టినప్పటికీ కూడా తల ఉంచుకుని తిరిగి తన పనిలో దేవుని మాటకు విలువనిచ్చి ఆ గద్దింపును స్వీకరించి వెళ్ళి తన యజమానురాల దగ్గర ఆమె ఉంది అంట. గద్దింపుకు లోబడే బిడ్డలకు ఉండాలి. దేవుని గద్దింపుకు లోబడకపోతే మన జీవితాలు ఆశీర్వాదకరం అంటే ఆశీర్వాదకరం. ఇది తప్పు, నువ్వు చేయకూడదని దేవుడు గద్దిస్తే ఇల్లును వదిలిపెళ్ళి వెళ్ళిపోయేటంటే ఒక కోడలికి దేవుడు గద్దింపు రూపంలో ఎవరి చేతని చెప్పిస్తే ఆ మాటను మనం వినాలి. కొడుకు చెప్తే ఆ మాట వినాలి, తండ్రికి చెప్తే ఒక మాట వినాలి, తల్లికి చెప్తే ఆ మాట, ఆ గద్దింపుని స్వీకరించాలి. స్వీకరించిన రోజునే కుటుంబాలు కట్టబడతాయి.
దేవుని మాటకు విలువిచ్చిన రోజున మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ప్రియులారా, ఆలోచించండి. ఆ రోజున ఎవరైతే హగారు ఉందో, ఈ హగారు దేవుని యొక్క మాట విని ఆమె తిరిగి తన యజమానుల దగ్గరికి వెళ్ళింది. దేవుడు ఎలా గద్దించాడు? గట్టిగా గద్దించడా? నువ్వు వెళ్ళకపోతే నేను చంపేస్తాను, నువ్వు వెళ్ళకపోతే నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను, ఏమనుకుంటున్నావో పరమ తండ్రి అయిన దేవుడు నేను అని చెప్పాడండి అన్నాడా? దేవుడు అలాగనలేదు. ఏమన్నాడు? నువ్వు వెళ్ళి నీ యజమానుల దగ్గర చక్కగా సురక్షితంగా ఉండు, అణిగి ఉండు. మాట మనం చూసి, శారాయి దాసివైన హగారు ఎక్కడికి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడుగునందుకు నా యజమానురాలైన శారా యొద్ద నుండి నేను పారిపోతున్నాను ప్రభు. ఆమె కూడా చాలా చక్కగా చిన్నగా దేవుని పారిపోతున్నాను. దేవుడు ఏంటంటే, ఎక్కడికి వెళుతున్నావు, ఎక్కడికి ఎక్కడి నుంచి వస్తున్నావు? శారదాసి అయిన దేవుడు ఎంత మనం